నమస్తే అండి, మీ పేరు? వెంకటరెడ్డి. వెంకటరెడ్డి గారు ఏం చేస్తుంటారు? వ్యవసాయం. వ్యవసాయం ఎలా ఉంది మరి వ్యవసాయం? అదే దండగే వ్యవసాయం. వర్షాలు ఏం లేవు, అనుకూలించలేదు. రుణమాఫీ లాంటివి ఏమన్నా పడ్డాయా మీకు? ఏం పడ్డాయి, అవి వడ్డీలకే చాలటం. అంటే ఎన్ని విడతలు పడ్డాయి అసలు మామూలుగా? 3 విడతలు పడ్డాయండి. ఎంత పడ్డాయి? ఎంత 20,000 18,000 అటు పడ్డాయి. అభివృద్ధి ఎంతవరకు జరిగిందంటారు? అభివృద్ధి ఏం పెద్దగా జరగలేదు, రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. మిగిలిన విషయాలు వస్తే ఇప్పుడు ఈ రేషను, పింఛను, లోన్లు అవన్నీ అందరికీ అందుతున్నాయి అంటారా? రేషన్ ఇస్తున్నారు. మీ ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉందంటారు? ఏం ఎమ్మెల్యే దాని వాళ్ళకే ఇస్తున్నారు, గెలిచాలకే ఎంత వాటికి రాలా. బాబు వస్తే జాబు అది ఇది అని చెప్పారు, ఏమీ జరగలేదు. ఇప్పుడు ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? పార్టీ అంటే వైఎస్ఆర్ పార్టీ వస్తేనే అభివృద్ధి జరిగిద్దని అనుకుంటున్నాం. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయంటారు ఈసారి? మేము అనుకుంటున్నాం అవుతారని. ఎందుకని? ఎందుకనంటే ఆయన వస్తేనే అభివృద్ధి జరిగింది. ఏం చెప్పిన హామీలు ఏమీ నెరవేర్చలేదు. నమస్తే అండి, మీ పేరు? నమస్కారం, శ్రీనివాసరావు. శ్రీనివాసరావు గారు ఏం చేస్తుంటారు? గాలి మిషన్. ఇక్కడ అభివృద్ధి ఎంతవరకు జరుగుతుంది? అభివృద్ధి ఇదే, కొన్ని వచ్చిన సిమెంట్ రోడ్లు వేసారు, ఆ స్కీములు వచ్చినాయి, స్కీములు పెట్టారు. ఇంకా ఇప్పుడు ఇంతకుముందు రాజశేఖర టైంలో 450 ఇల్లు కట్టారు 5 ఏళ్లలో. వీళ్ళు 46 ఇల్లు కట్టారు. అవి 46లో 6 ఇల్లు 7 ఇల్లు బిల్లు వచ్చింది, పదవి రాలేదు. అన్నీ మేము చేసామని చెప్పుకుంటున్నారు. అది ఓవరాల్గా చూసుకుంటే ఎమ్మెల్యే గారి పనితీరు మీద మీ అభిప్రాయం ఏంటి? ఎమ్మెల్యే గారు అంత లేదు. ఆయన కాన్స్టిట్యూషన్లోనే తార్ రోడ్డే వేయలేకపోయాడు, ప్యాచీలే వేయలేకపోయాడు. కాకపోతే వాళ్ళ పార్టీ నాయకులకి కమిషన్ల కోసం ఇచ్చుకున్నాడు, పనులు చేసుకుంటున్నారు. అది ఈసారి ఈ నియోజకవర్గం నుంచి ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? వైసీపీ పక్క ఎవరి నుంచున్నా గెలుస్తారు. ఏం చేస్తుంటారు? వ్యవసాయం. ఏంటి ఎలా ఉంది మరి వ్యవసాయం? ఎట్టుంది, అన్ని ఎండిపోతున్నాయి. ఏమన్నా రుణమాఫీ పడిందా? పడలా. ఒక్క విడత కూడా 3 ఒక్కలు పడదులే. 3 సార్లు పడింది అంటున్నారు. ఎంత పడింది? ఎంత ఉంది, వడ్డీకి చాలట్లా పడేవి. మీ ఊర్లో ఏమైనా అభివృద్ధి జరుగుతుందా? ఏం జరుగుతుంది, ఏం జరగట్లా. రోడ్లు అయ్యి ఏం జరగట్లేదా? ఇప్పుడు ఈ రేషన్ కానీ పింఛన్ కానీ జరగట్లా. మంచినీళ్ళు ఉన్నాయా మీకు? మంచినీళ్ళు లేవు. అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు గెలిచే అవకాశం ఉందంటారా, లేదా వేరే పార్టీ ఏదన్నా ఇక్కడ వచ్చే అవకాశం ఉందంటారు? జగన్ వస్తారు. ఏం చేస్తుంటారు మీరు? వ్యవసాయం చేస్తుంటాం. ఎలా ఉంది వ్యవసాయం? వ్యవసాయం ఉంది, వర్షాలు లేకపోయా. రుణమాఫీ ఏమైనా పడిందా మీకు? రుణమాఫీ పడలేదుగా. పెట్టుకున్నారా? పెట్టాము. మరి మీ గ్రామంలో అభివృద్ధి ఏమైనా జరుగుతుందంటారా? ఏం జరుగుతుంది, రోడ్డు లేదు. వర్షాలు పడితే ఇబ్బంది బాగా. ఇక్కడ నుంచి అద్దెకి పోవాలన్నా ఇబ్బంది. మీరు వచ్చారు ఇప్పుడు అదే పరిస్థితి. చెప్పారా మీ ఎమ్మెల్యే గారికి కానీ ఇక్కడ నాయకులకు కానీ చెప్తుంటే ఏమంటున్నారు రోడ్ల గురించి? చేస్తామంటారు, చేసే కదా చేస్తామంటారు, అంతే. చేయట్లేదు. మీ ఊర్లో ఈ పింఛన్లు రేషన్లు అవి వస్తున్నాయి సరిగ్గా? పెన్షన్లు వస్తున్నాయి కానీ రేషన్లు కూడా వస్తున్నాయిలే, ఇస్తున్నారు కానీ ఏదో తాత్కాలిక. ఎమ్మెల్యే గారు పనితీరు మీద మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం ఏముంది, అదే రోడ్డు బాగు చేయలేదు మెయిన్. అది మెయిన్ బాగోడానికి ఇబ్బందిగా ఉంది బాగా. గెలిచే అవకాశాలు ఉన్నాయంటారా, లేదా వేరే పార్టీ వాళ్ళు ఎవరైనా గెలుస్తారంట? చెప్పలేము, ఎక్కడ చెబుదాం మనం అట్లా. మీ అభిప్రాయం ప్రకారం మీరు ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? వైఎస్ఆర్ వస్తే బాగుంది అనుకుంటున్నాను. ఎందుకని అంటే ఏం చేయనప్పుడు ఇంకెందుకంటే మాకు పోవడం సరిగ్గా దోవలేనప్పుడు ఇంకా ఎందుకు మరి మాకు? మీ ఎమ్మెల్యే గారి పనితీరు మీద మీ అభిప్రాయం ఏంటి? పనితీరు అంటే వాళ్ళు బాగానే చేస్తున్నారు, కానీ ఇక్కడ లోకల్ నాయకులు చేయొద్దు. మీ ఊర్లో ఇంకేమున్నాయి సమస్యలు? ప్రధానంగా సమస్యలు అంటే రోడ్లు సమస్యలు. మంచినీరు అది ఉందా? మంచినీరు వస్తుంది. ఇప్పుడు మరి మీ ఎమ్మెల్యే గారు మళ్ళీ గెలిచే అవకాశం ఉందంటారా, లేదా వేరే పార్టీ అభ్యర్థి ఎవరైనా గెలుస్తారంటారు? చెప్పేది కదన్న, అభిప్రాయం ఎట్లుంటుందో చెప్పలేదు. మరి ఇప్పుడు రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? చంద్రబాబు గారా, జగన్మోహన్ రెడ్డి గారా, పవన్ కళ్యాణ్ గారు? జగన్మోహన్ రెడ్డి. ఎందుకనంటే మామూలుగా బాగుంటుందని చెబుతున్నాం, అంతే. మనసులో అభిప్రాయం చెప్పామబ్బా, అది.